హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్కారం. మనం ఈరోజు డబ్బీ రకంలోన బ్యాడిగా డబ్బీ రకం అనమాట. దీనికి మనము 4th స్ప్రే అయితే ఇచ్చామండి రైతుకి. మనకు కాయ సెట్టింగ్కి అయితే మనము దగ్గరుండి మనము స్ప్రే చేయించడం జరిగింది. ఎలా ఉందో చూడండి ఒకసారి మీరు. మేము 4th స్ప్రే చేయించిన తర్వాత ఫార్మర్ మాకు తెలియకుండా ఒకసారి అయితే కెమికల్ చేశారు. అందుకే అక్కడక్కడ బొబ్బర్ అనేది కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూసినట్టయితే మనము చాలా నీట్గా ఉందన్నమాట. కాయ సెట్టింగ్ కావచ్చు, వేరుకుళ్ళు కానీ, వేరుకుళ్ళు చాలా ఎక్కువ ఉండేది, శంకు కూడా అలాంటిది మొత్తం అయితే మనకు పోయిందండి. చాలా అద్భుతంగా ఉంది క్రాప్ అయితే. మన యూట్యూబ్ ఛానల్ జై జవాన్ జై కిసాన్ 786 యూట్యూబ్ ఛానల్. ఇది డబ్బీ రకంలో కాయ కూడా ఎక్కడే సరే మనకు కుళ్ళు అనేది లేకుండా ఉందన్నమాట. వచ్చిన సెట్టింగ్ కానీ, పూత కానీ, నల్లి కూడా ఏం లేదనమాట. ఫార్మర్ కూడా మనతోనే ఉన్నారు. బట్ మనకి ఇక్కడ సంబంధించి ఇది ఒక 3 ఎకరాలు అండి. ఇది 3 ఎకరాల్లో మనకు సాగు చేశారు వాళ్ళు. ఇంతకుముందుకు కెమికల్ చేశారు. కెమికల్ చేసిన తర్వాత మనను సంప్రదించారు మన యూట్యూబ్ నుంచే. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి స్ప్రే చేయించడం జరిగిందనమాట. ఎలా ఉంది చూడండి, ఎంత నీట్గా ఉంది అసలు. కాయ కూడా ఎక్కడే కానీ బొబ్బర, జెమిని వైరస్ ఎక్కడో ఒక చోటు ఉంది కానీ ఎక్కువ అయితే లేదు. కాయ కూడా ఎక్కడే కానీ కుళ్ళు ఏం లేకుండా చాలా నీట్గా క్వాలిటీగా ఉందన్నమాట. కాయ కూడా షైనింగ్ కూడా కలర్ చాలా బాగుంది. ట్రిప్స్ కూడా ఎక్కడేం లేదు. రైతు అయితే చాలా సంతోషిస్తున్నారు. అసలు కెమికల్స్లో చాలా ఎక్కువ పెట్టేవాళ్ళం అమౌంట్, బట్ మనకి ఇక్కడ ఆర్గానిక్లో మీరు పరిచయమైన దగ్గర నుంచి చాలా బెటర్గా ఉంది మాకైతే తోట అని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు అనమాట. బొబ్బర కానీ, జెమిని వైరస్ కానీ, వేరుకుళ్ళు, బూడిద తెగులు ఏం లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట కాయ. అసలు డబ్బీ రకంలో మీరు చూడండి, ఎన్నో కెమికల్స్ మీరు వేసింటారో ఒక్కసారి మనం ఇచ్చే ప్రోడక్ట్స్ మీరు యూజ్ చేశారంటే మీ తోట కూడా సేమ్ ఇలాగే కలకల్లాడుతుంటుందండి ఖచ్చితంగా. అంటే ఇదొక్కటి మాత్రం గట్టిగా చెప్పగలం అనమాట. మనం సామాన్యంగా అంటే ఇప్పుడు సింజంట కావచ్చు, కడ్డీ రకం, తేజ రకం అవే కంట్రోల్ లేకపోతున్నాయి. బట్ మేము డబ్బీ రకాన్ని ఎలా కంట్రోల్ చేసామంటే ఒకటి ఆర్గానిక్తో పాటు మనము కెమికల్ కూడా చేసామన్నమాట. ఎంత నీట్గా ఉంది చూడండి అసలు. ఆకు ఇగురు కూడా వచ్చేలాగా చాలా నీట్గా ఉంటుంది అనమాట మన ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత. ఎక్కడ చూసినా కూడా అసలు లేతగా నీట్గా, ఎక్కడే కానీ త్రిప్స్ ఏం లేకుండా, పై ముడత కానీ, కింది ముడత కానీ, బొబ్బర, జెమిని వైరస్ ఏం లేకుండా ఉన్నాయి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరం లేకపోయినా వేరే మీ తోటి రైతులకైతే షేర్ చేయండి. అసలు కాలు పెట్టడానికి కూడా సందు లేదనమాట. అంత బాగా ఉందన్నమాట తోట. సుమారు హైట్ కూడా చాలా పెరిగిందనమాట. కాయ ఎక్కడ చూసినా కూడా కాయ అయితే ఒక 1 సెట్టింగ్ అయితే అయింది. నెక్స్ట్ స్ప్రేయింగ్కి కాయ సెట్టింగ్కి ఇది తీసిన తర్వాత చేస్తామంటున్నారు వాళ్ళు. చాలా బాగుంది అసలు. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి లాకలు కూడా. అసలు ఎక్కడే కానీ బొబ్బర ఏం లేకుండా చూడండి. త్రిప్స్ కూడా అసలు ఎక్కడే కానీ చిన్న ఒక త్రిప్స్ కూడా ఎక్కడ కనిపించలేదు అనమాట. ట్రిప్స్ కూడా ఫుల్గా కంట్రోల్ అయిందండి. ఇలా మీ తోట కూడా కావాలనుకుంటే మేము చెప్పిన విధంగా ఒక 2 టైమ్స్ మాత్రమే మీరు స్ప్రే చేయండి. అద్భుతమైన రిజల్ట్ అయితే తీసుకుంటారండి. కెమికల్స్లో చాలా ఎక్కువ పెట్టి చేస్తున్నారు మీరు అమౌంట్. 8 నుంచి 10,000 వరకు చేస్తున్నారు 20 ట్యాంకులకు సంబంధించిన వాళ్ళు. బట్ మీరు అంతకంటే కూడా తక్కువ అమౌంట్ పెట్టుకొని చాలా అద్భుతంగా రిజల్ట్ తీసుకోవచ్చండి. ఆల్ ఓవర్ ఇండియా మేము ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా మీకు ఫ్రీ డెలివరీలోనే ఇస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది క్రాప్ అయితే. ఎంత నీట్గా ఉంది చూడండి, గుత్తులుగా ఎక్కడన్నా చూడు. అంటే మాకు తెలియకుండా మేము కొంచెం లేట్ చేసినందుకు మేము ఇక్కడే వేరే సైడు మేము ఫీల్డ్ వర్క్ వెళ్ళాము. అక్కడ 1 డే లేట్ అయ్యింటే వాళ్ళు కెమికల్ తీసుకొచ్చి కొట్టారండి. దానికోసం ఎక్కడో ఒక చోట ఉందన్నమాట. ఇది 3 ఎకరాలంతా. మీకు తెల్లదోమ, పచ్చిదోమగా ఉంటే కూడా ఒక 5% వరకు వేపగింజల కషాయం పిచికారి చేసి కూడా తెల్లదోమను అయితే అరికట్టవచ్చు మనము. తెల్లదోమ ఉధృతి ఎక్కువ ఉండేవాళ్ళు ఎస్ఫేట్ 350 గ్రాములు, ట్రైజోఫాస్ 250 ml, ఎసిట్రాఫ్ మిఫ్రేడ్ 60 గ్రామ్స్, అడ్మైర్ 30 గ్రాములు, తమేస్తమికం 40 గ్రాములు మందులను మనం ఒకసారి మార్చి 7 to 10 days లోపల మనం పిచికారి చేసినట్టయితే ఖచ్చితంగా మనకు పేనుబంక, నెక్స్ట్ తెల్లదోమ, పచ్చిదోమను కూడా మనం నివారించవచ్చు అనమాట. ఎక్కువ శాతం అయితే మనకు వేపగింజల కషాయంలోనే మనం తెల్లదోమను అయితే చాలా చీఫ్ కాస్ట్లోనే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా ఉంది. మనం ఈ క్రాప్కి అయితే మనం చేయించడం జరిగింది. వేపగింజల కషాయం కూడా చాలా హైట్ పెరిగింది. దాంతోపాటు నీట్గా ఉంది. కాయ సెట్టింగ్ కూడా, క్రాప్ సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంత బొబ్బర ఉండేది ఇంతకుముందుకు. ఎక్కడే కానీ అసలు త్రిప్స్ అనేదే లేదనమాట. ఇలా మీరు ఉండాలనుకుంటే మీ తోట కూడా ఇలా ఇంత నీట్గా కావాలనుకుంటే కూడా ఒకసారి మనకు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ మీరు అడగగలరు. మీ పంట రకము, పంట కాల వ్యవధి, నెక్స్ట్ మనకు ఎలా ప్రోడక్ట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఆర్గానిక్, కెమికల్ అనేది ప్రతి ఒక్కటి మీరు అడగొచ్చండి. ఇలా చేసుకున్నట్టయితే మీ క్రాప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది.
దయచేసి కెమికల్స్లో చేయకుండా ఎంత నీట్గా ఉంది చూడండి కాయ. అసలు చూస్తే రైతు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు కెమికల్స్లో చాలా పెట్టేవాళ్ళం, మాకు తెలీదు. బట్ మీరు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుంది అనేసి. కాయ సెట్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఎక్కడ చూసినా కూడా మొత్తం గుత్తులుగా ఉన్నాయి కాయలు. సేమ్ వీళ్ళదే కడ్డీ రకం కూడా ఉంది, దాన్ని కూడా మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. బొబ్బర కూడా చూడండి వచ్చేలా కూడా చాలా నీట్గా అనమాట. అసలు ఎక్కడే కానీ చిన్న జెమిని వైరస్, బొబ్బర, ఆకుముడత ఏం లేకుండా అది కూడా చీఫ్ ఆఫ్ కాస్ట్లోనే చేయించామండి. ఎక్కువ రేటు కూడా పెట్టలేదు వాళ్ళు. ఎంత నీట్గా ఉంది చూడండి. ఎక్కడ చూసినా కాయ క్వాలిటీ కూడా, షైనింగ్ కానీ కలర్ కానీ అద్భుతంగా ఉంది. అసలు ఇంత నీట్గా మీ తోట కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా సుమారుగా అంటే మీ కాల వ్యవధి అంటే పంట వేసిన తర్వాత చాలా రోజుల తర్వాత కూడా మనకు క్రాప్ డ్యామేజ్ అవుతుంది త్రిప్స్ వల్ల. ఎర్రనల్లి కానీ ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ కానీ ఇట్లా కంట్రోల్ కావడం జరుగుతుందనమాట. దానికి కూడా మనము ఆర్గానిక్లు ఇస్తాము. ఖచ్చితంగా మనకు 100% షూర్గా అయితే వర్క్ చేస్తుందండి. 2 times యూజ్ చేసిన వాళ్ళకి ఇలా